గడిచిన 5 సంవత్సరాల్లో జరగని స్కామ్ ఏదైనా ఉందంటారా? ఇప్పుడు చూస్తుంటే వరుసన వస్తున్నాయి బయటికి. పిల్లలు ఆడుకునే క్రికెట్ గిట్ల దగ్గర నుంచి, అలాగే చూస్తే కనుక ఇప్పుడు పెద్దవాళ్ళు కానీ లేదంటే రైతులు వాడుకునే భూముల దాకా అన్ని కుంభకోణాలే ఒకదాని తర్వాత ఒకటి వెలుగులో వస్తుంది. గడిచిన 5 సంవత్సరాలు అసలు ఏం జరిగిందంటారు? అసలు ఏం జరిగిందండి? అన్ని కుంభకోణాలేగా. ఇప్పుడు పిల్లల కిడ్స్ బ్యాగులు 4,000 కోట్లు కుంభకోణం. అది పక్కన పెట్టండి. సరే, ఇప్పుడు 6 మంత్రులు అండి, మాజీ మంత్రులు, వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో 6 మంత్రులు భూ కుంభకోణాలు. 9,000 ఎకరాలండి. 9,000 ఎకరాలు అసలు ఎట్లా అన్సైడ్ భూములు కానీ మరి ప్రైవేటు వ్యక్తులు కానీ ఈ రకంగా 9,000 ఎకరాలంటే పైపచ్చు. అందుట్లో 42 మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, 120 మంది వైఎస్పీ కార్యకర్తలు మరి ఉంటారుగా. మంత్రులు ఏమట బాజా భజంత్రీలు, మరి సలహాదారులు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో 9,000 ఎకరాలు భూమి కుంభకోణం జరిగిందంటే అది సామాన్య విషయం అండి. అసలు ఇది వీళ్ళు ప్రజాప్రతినిధులా అని నేను ఒక అడుగుతున్నా. ఎందుకు ఈ భూమి దోపిడీ? వీళ్ళు వచ్చింది దేనికి? అధికారం 152 సీట్లు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు? ప్రజలకి ప్రభుత్వం ప్రజలు కట్టే పన్నుని ప్రజలకు సక్రమంగా అందించడానికి, రవాణా వ్యవస్థ కానీ ప్రజలకి సకల సౌకర్యాలు కల్పించడానికి, తుఫాన్లు వచ్చినప్పుడు రైతులు ఆదుకోవడానికి ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పిల్లలకి ఫీజు రిమెంబర్స్ కానీ, పేద విద్యార్థులకు పింఛన్లు కానీ, అలాగే బడుగు బలహీన వర్గాలకు మరి గూడు గుడ్డ అని స్వర్గీయ నందమూరి తారక రామారావు పెట్టిన పథకాలను కూడా ఇవాళ అన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఈ దేశం మొత్తం అవి ఆచరణలో పెట్టిన సంఘటన మన తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు, స్వర్గీయ తారక రామారావు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడానికి వీళ్ళు ఇలాంటి ప్రజాధనాన్ని వీళ్ళు సొంత జేబులకు వాడుకొని ఇలా ఒక మన కేరళ అదేంటంటే మన సంస్కృతి శాఖ మంత్రి గారు రోజా గారు ఆమెది ఉందండు. ఆమెది ఒక 4,000-5,000 కోట్లు కుంభకోణం ఉంది. అది ఇంకా బయటికి రాలా. అసలు ఈ కుంభకోణ కోట్లన్నీ ఒక్కొక్కటి లెక్కరేంటి? మరి అడవుల్లో పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు అడవుల్లో ఆక్రమించుకున్నాడు. ఆయనకున్న 4 ఎకరాలు అయితే 8 ఎకరాలు ఆక్రమించుకోవడమా సుమారు? అసలు ఎక్కడండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను అడ్డం పెట్టుకొని మరి నువ్వు యువకుడు, మరి నువ్వు ప్యాలెస్లో కూర్చున్నావు, నీకు ఎక్కడ ఏం జరుగుతుందో, ప్రజలకి మేలు జరుగుతుందా అన్యాయం జరుగుతుందో తెలుసుకోలేని అజ్ఞానంలో నువ్వు ఉండి మనకు ఎదురంటే కక్షల కాన్పుర్యాలు ముఖ్యం. మీకు అవినాష్ రెడ్డిని బయటకు దిగిన తాపత్రయం తప్పితే ప్రజలకు ఏం చేస్తుంది, నాయకులు ఏం చేశారనేది ఆలోచన మీకు లేక ఇవాళ మీకు ఈ దుస్థితి పట్టిందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. ముఖ్యంగా చూస్తే కనుక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. ఇంకా కుంభకోణాలు వెలికి తీసే పనిలోనే ఉన్నారు తప్పితే వీళ్ళు అసలు నిందితుల్ని శిక్షించే అవకాశం ఉందంటారు ఈ కూటమి ప్రభుత్వానికి? ఎందుకంటే 10 నెలల కాలం గడుస్తున్నా సరే ఇంకా నిందితులు చుట్టూరుతాట, నిందితుల వేట సాగటం కానీ లేదంటే కుంభకోణాలు వెలికి తీయటే కానీ ఇంకా సాగకపోతే అధికారులు సహకరించట్లేదా? ఇక్కడ కూటమి ప్రభుత్వం వల్లగట్టలేదు అనుకోవాలంటారా? అసలు ఇది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు 9 నెలలు 10 నెలలు అడుగు పెట్టిందండి. ఈ ఒక నేరం మీద మనం ఒక నింద వేసేటప్పుడు దాన్ని పూర్తిగా పూర్తిగా అవగాహన తెలుసుకొని నిజాలు తెలుసుకొని అప్పుడు చర్యలు తీసుకోవాలి. ఏమంటే 22 మంది ఎంఆర్ఓలు భూములు అక్రమంగా చేస్తారా నాయకులకి? అసలు వాళ్ళు చేసిన అఘాత్యాలు ఏదండి? ఒకటేందండి, ఒక ఎంఆర్ఓ ఏదండి, డిప్యూటీ కలెక్టర్లు అండి, 22 మంది డిప్యూటీ కలెక్టర్లా. అసలు ఐఏఎస్ వాళ్ళు ఈ రకంగా ఎందుకండి ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏం చేసుకుంటారండి? ఈ కలెక్టర్లు కానీ డిప్యూటీ కలెక్టర్ ఏం చేసుకుంటారండి? మనిషి పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాడంటే అసలు వీళ్ళు ఏమైనా తీసుకెళ్తారా? అంటే ఇంకా ప్రభుత్వ అధికారులు అందరూ ఈ వెలికితీత పనిలో ప్రభుత్వానికి సహకరించట్లేదు అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే 10 నెలలు అవుతున్నా సరే, 10 నెలలోకి వచ్చినా సరే కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తుల మీద ఎందుకని వాళ్ళ మార్కు చూపించలేకపోతుంది అనుకోవచ్చు అంటారు? ఎందుకంటే అందరు అలవాటు పడ్డ పక్షులు ఈ డిప్యూటీ కలెక్టర్లో వీళ్ళకి కొన్ని లింక్స్ ఉంటాయి. ఈ లింక్స్ను ఆధారం చేసుకొని కొద్దిగా ఇది సాగదీయటానికి కూడా అవకాశం ఉంది. ఇప్పుడు కోపటి ప్రభుత్వం ఏం చేయాలంటే తప్పు చేసిన వాడిని ఎవడైనా సరే, డిప్యూటీ కలెక్టర్ అయినా, తహసీల్దార్ అయినా, భూ కుంభకోణం చేసిన మాజీ మంత్రి అయినా, ఏ మంత్రినైనా సరే నిజ నిర్ధారణ తెలియని తర్వాత వాళ్ళ మీద
జ్యుడిషియల్గా కానీ కఠినమైన సిబిఐ ఎంక్వైరీ చేసి ఇలా మామూలు శిక్షించకూడదండి. మళ్ళా చరిత్రలో ఈ కూటమి ప్రభుత్వం కాదు, ఇంకే ప్రభుత్వం వచ్చినా ప్రజల సొమ్ము ప్రజల ఆస్తిని దోచుకోవడానికి వీలు లేకుండా ఒక చట్టం తీసుకొచ్చి వీళ్ళని అసలు క్రూరంగా శిక్షాలంటే అసలు కుక్కల చేత కనిపించాలండి. ఇటువంటి వాళ్ళ కుక్కల చేత నడి బజార్లో కనిపించేస్తే కానీ బుద్ధి రాదు. వాళ్ళు ముఖ్యంగా చూస్తే అసలు ఆడుదాం ఆంధ్ర కేసు భారీ ఎత్తున జరిగింది, అవినీతి అన్నారు. ఇంతవరకు రోజాకి నోటీస్ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మాజీ యువజన క్రీడా శాఖ మంత్రిగా చేసిందామా, మరి ఆమెకు నోటీస్ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. ఇంకా ఎంతకాలం సాగదీతాలు సాగుతాయి అంటారు? లేదంటే కనుక ఏదో వస్తున్న వార్తల ప్రకారం చూస్తే లాలూచీలు ఏమైనా నడుస్తున్నాయి అనుకోవాలంటారా? అది ఏం లాలూచీలు అనే మాట కాదండి. ఇప్పుడు ఒక విషయం మీద సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుతున్నాం అంటే దానికి ఒక అర్థం పర్థం ఉండాలి. ఒక అనవసరంగా జగన్ మీద అమ్మాడేయటమో రోజు అమ్మాడేయటం కాదు. లింక్ దొరికింది, లింక్ దొరకనే వల్ల దొరికింది. కానీ ఈ ఆడదామ ఆంధ్రలో మన రోజా అక్క గారి గురించి లోతుగా విషయం జరుగుతుంది. ఇప్పుడు నెలకు 3 సార్లు తిరుపతి వెళ్ళిద్దండి. మా మంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర వీళ్ళందరూ నెలకు 3 సార్లు, ఎందుకంటే 30 మంది విఐపి ధర టికెట్లు. ముందు తిరుపతిలో జరిగిన కుంభకోణం కూడా ఈ రోజా గారి మీద పెద్దిరెడ్డి రామచంద్ర మీద ఎంక్వైరీ తీసి మొత్తం టోటల్గా ఎంత అసలు తిరుపతి దేవస్థాననే అబాసుపాలు చేశారు. ప్రసాదం కానిచ్చి అవన్నీ జగన్ సత్యం. వీటన్నిటి మీద క్షులంకంగా ఇప్పుడు 1 సంవత్సరం అంటే 2 నెలలు పోతే 1 సంవత్సరం అయినట్టే. ఇంకా ప్రభుత్వం కుటుంబంతో 4 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఇంకొక 5-6 నెలల్లో ఇది కనుక 2-3 నెలలు ఇది కనుక మొత్తం ఎంక్వైరీ చేసి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఈ క్రీడా శాఖలు అయితేనేమి ఏ అయినా సరే ప్రభుత్వ భూములు అయితే వక్ఫ్ బోర్డు భూములు అయితేనేమి ఇలాంటి వాళ్ళని అసలు కేంద్రం ప్రభుత్వం కూడా, ఎందుకంటే బీజేపీ కూడా ఇలా కూటమి ప్రభుత్వంలో ఒక భాగం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఈ యొక్క చర్యలని మీరు కూడా ఇక్కడి నుంచి రిపోర్టు తీసుకొని మొత్తం ఎంక్వైరీ తీసి ఈ దోపిడీదారులని కఠినాతి కఠినంగా శిక్షించవలసిందిగా కోరుకుంటున్నాం. అందుకే నా రోజు సైలెంట్ గా ఉంటుంది అంటారు, ఎక్కడ కనపట్లేదు ఈ మధ్యకాలంలో అసలు. ఎందుకు ఉండిద్దండి? ఇప్పుడు ఎక్కడుందో ఎప్పుడో నెలకోసారి వచ్చేది మా ప్రభుత్వమే. మేము ప్రతి ఒక్కరిని తాట తీస్తాం, మమ్మల్ని హింసించిన వాళ్ళని హింసిస్తాం. అసలు మిమ్మల్ని ఏం అనకతలికే మీరు 5 సంవత్సరాలు హింసించారు ప్రజల్ని. అంతకన్నా ఘనకార్యం చేయగలిగింది తెలియదు. చేశారుగా ఆల్రెడీ. మీకు ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత మీరు చేసిన ఘనకార్యం అదే కదా, హింసించటమేగా. కార్యకర్తలను కొట్టడం, ఎదుటి వాళ్ళని వాడు ప్రాణమైన నేను తెలుగుదేశం అంటే మడకాయలు కోయటం. ఇప్పుడు నేను ఉన్నాను. మేము ఒకప్పుడు రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడికి ఉన్నప్పుడు రైల్వే స్టేషన్లో 2 రోజులు కూర్చున్నాం, పగలు నైట్ కూర్చొని 3 గంటలకు ఆయన కోసం చూసాం, మనిషిని చూద్దామని. ఎందుకంటే అభిమానం వేరు, పడే కష్టాలు వేరు, పార్టీ వేరు. అంత మాత్రాన ప్రజల్ని ఈ రకంగా హింసించడం అనేది దురదృష్టకరం. అందుకే వాళ్ళకి గది పట్టింది. మళ్ళా మన అంబటి రాంబాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడా? నువ్వేమైనా కన్నా లక్ష్మణ సీనియర్ నాయకుడువా? ఆయన ఎన్నన్నలో రాజశేఖర పక్కన ఎప్పుడైనా ఇలాంటి వాగ్దానాలు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడా అంబటి రాంబాబు గారు? నువ్వు పోలవరానికి 2 సంవత్సరాలు మంత్రి చేసావు, నీటిపారుదల శాఖ మంత్రి. ఏమన్నా అభివృద్ధి చేసావా? ఏమన్నా కట్టడ కట్టావా? అదేందో ఏమంటారు దాన్ని, ఒక కట్ట తెగిపోయిందండి. డయాఫ్రమ్ వాళ్ళని నువ్వు పూర్తి చేయగలిగావా? ఈ సంవత్సరం పూర్తి 2019 నుంచి మొదలుపెట్టారు. 2021కి ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు బుల్లెట్ దిగిందా లేదా అంటాడు. ఆయన 2022 దాకా ఉన్నాడు. ఈ సంవత్సరం పూజ చేస్తాం, ఈ సంవత్సరం పూజ చేస్తాం అని చెప్పి అసెంబ్లీలో బాగా గుద్దాడు. ఏం గుద్దాడు? జనం నోట్లో మట్టి గుద్దాడు. మరి మీరు వచ్చారు, మీరేం గుద్దారు? దిగిపోయిందాకా సొన్నము నీళ్లు కొట్టారు. ఏందండి రాంబాబు గారు, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారు అనుకుందాం, ఆ డబ్బులు నువ్వు లెక్కేసావా? ఎన్ని కోట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఆయనకి? మరి ఏ బ్యాంకీలో వేసాడు? మరి నువ్వు లెక్కేసి ఏ బ్యాంకీలో వేసా ఆయన తరఫున? అంబటి రాంబాబు గారు, నిజం తెలుసుకొని నిజం మాట్లాడండి. ముందు మీరందరూ
మంచివారుగా నిర్ణయించుకోవడానికి మేము మంచివాళ్ళం, మంచి పరిపాలన, మా మీద ఎలాంటి అభయాగాలు లేవు, మేము ఎలాంటి దోపిడీ చేయలేదని మీరు నిర్ధారణ చేసుకోండి. ఒక్కొక్కరికి మూడింది.